డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ వికారాబాద్ జిల్లా. సార్ మన దగ్గరికి కూరగాయలు, పండ్ల తోటలు, మన పూల తోటలు, మన సుగంధ మొక్కలు ఇవి అన్నీ మొత్తం కలిస్తే మన స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ ఇవన్నీ చూస్తే దాదాపు 56,523 acres ఇప్పుడు సాగులోనే ఉంది. మేము అంచనా చేసిన ప్రకారం రైతుకి మేము అంచనా చేసినాం. సో అంతవరకు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఏంటిదంటే పండ్ల తోటల్లో మామిడి చెట్లు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి. దాని తర్వాత బనానా, మన బత్తాయి, నిమ్మ, ఇటువంటి పపాయ, ఇటువంటి మొక్కలు ఉన్నాయన్నమాట. కూరగాయలు అన్ని కూరగాయలు దాదాపు 29,000 acres, ఆల్మోస్ట్ 30,000 acres అనుకో కూరగాయలు ఉంటుంది. మిగతా వేరే వేరే క్రాప్స్ ఉంటుంది. ఫ్లవర్స్ కూడా దాదాపు 2,000 acres వరకు ఉంటుంది. సో ఇవి అన్నీ చేసిన తర్వాత గవర్నమెంట్ కూడా ఏంటిదంటే ఈ సంవత్సరం భారీ ఎత్తున మనకు టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. మన కూరగాయలకి కానీ, పండ్ల తోటలకి కానీ, ఆయిల్ పామ్కి కానీ, అలాగే పసుపు, ఉల్లిగడ్డ ప్రతి దానికి మేము సబ్సిడీ ఇచ్చినాం అన్నమాట. సో అది ప్లాస్టిక్ మల్చింగ్కి, మన పనిముట్లు, పరికరాలకి, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్కి, మన నీటి కుంటలకి, స్ప్రింక్లర్ సెట్స్కి, మన పందిరిలు, దాని తర్వాత మన ఏమంటారు సెరికల్చర్, బ్యాంబూ, ఇవి అన్నిటికీ మేము ఆగ్రో ఫారెస్ట్రీ ఇవి స్కీమ్స్ కింద భారీ ఎత్తున సబ్సిడీ ఇచ్చినాం. చాలా మందికి దాదాపు 5,000 to 6,000 ఫార్మర్స్ లబ్ధిపోయారు. అండ్ బై ది గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మేము ఏంటిదంటే వీ స్టాండ్ ఫస్ట్ ఇన్ ది స్టేట్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ సబ్సిడీస్ టు ది ఫార్మర్ త్రూ స్పర్శ్, SNA స్పర్శ్ ద్వారా. సో ఒక్కరికి కూడా చెక్లు కాకుండా, డీడీలు చేయకుండా త్రూ DTO అంత మందికి మేము ఇవ్వడం జరిగింది సబ్సిడీలు కానీ ఇవి కానీ. ఇంకో కొంతమందికి జనరల్ కేటగిరీలో ఇవ్వలేకపోయినాం, ఫండ్స్ వస్తే అవి కూడా ఖతం పెట్టేస్తాం అనమాట, ఇచ్చేస్తాం. SC STకి అయితే 100% ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా చేసేస్తే కూరగాయలు కానీ, పండ్లు కానీ మన దగ్గరికి పండించడానికి సూచనలు, సలహాలు ఇస్తున్నాం. మంత్లీ మనకు హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి ఇవి వస్తాయన్నమాట, సూచనలు, సందేశాలు. అవి కూడా రైతులు గ్రూప్ తయారు చేసి పేపర్ ద్వారానే వాళ్ళకు అందరికీ పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు రైతులు చాలా హ్యాపీ ఉన్నారు. హార్టికల్చర్ అంటే అరే మనకు వస్తుంది కదా, లేట్ అయినా సరే వస్తుంది, అదే నమ్మకం కలిగించినాం అన్నమాట. రెండవది ఏమైందంటే పంట బాగానే ఉన్నది, మార్కెటింగ్ ఫెసిలిటీ కొంచెం ఇక్కడికి లేదు సార్ సరిగా. దానివల్ల ఏమవుతున్నాయి, ఫార్మర్స్ మొత్తం పంట తెంపుకొని హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడికి పోయిన తర్వాత రేట్ కొంచెం అటు ఇటు ఉంటుంది. సో రేట్ బాగానే ఉన్నప్పుడు ఏం లేదు, రేట్ తగ్గిందనుకో రైతులు మొత్తం పొలాలు వదులుతున్నారు. ఇప్పుడు టమాటాకి పరిస్థితి ఏంటిదంటే hundreds of acres అట్లానే వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు ఒక 20 రోజులు 30 రోజులు పోయిన తర్వాత దీనికి మంచి డిమాండ్ వస్తుంది. ధరలు దాదాపు 50 రూపాయల పైననే ఉంటాయి. సో మనసు చిన్నగా చేయకుండా అది తోట మెయింటైన్ చేయాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నాం. ఆ టార్గెట్ మేరకు మొత్తం అందరు కష్టపడితే ఇది కూడా అసాధ్యం కాదు. 2-3 రోజులు మనకు దాదాపు 30,000 ఎకరాలు మనకు గవర్నమెంట్ ఇక్కడ పొటెన్షియల్ ఉన్నాయని చెప్పింది, 31,000 acres. అది కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి అది నమ్మకం కలిగింది. ఎందుకంటే పై అధికారులు మా మీద కొంచెం చూపెడుతున్న ఏమంటారు నమ్మకం కానీ, రైతులు కూడా మా దగ్గరికి చూపెడుతున్న నమ్మకం కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ది మాకు కంటిన్యూస్ హెల్ప్ కానీ, ఇవి అన్ని కలిసి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిందనమాట. సో డిస్ట్రిక్ట్లో కూడా ఏంటిదంటే కలెక్టర్ సార్కి ఒక ఫైల్ ఇప్పుడు పెట్టినాం అనుకో, మ్యాక్సిమం 2 daysలో మొత్తం తిరిగి వాపస్ వచ్చేస్తుంది అనమాట. సో త్వరగానే డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ కానీ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్ కానీ వెరీ ఫాస్ట్ పేస్లో పోయినాం. మేము 4 ఉన్నాం. ఇంకొకటి చెప్తాను, హార్టికల్చర్ ఈజ్ ది వెరీ గుడ్ సబ్జెక్ట్ విత్ ఎక్స్పోర్ట్ పొటెన్షియాలిటీ, బట్ ఇట్ ఈజ్ ఏ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్. ఎవరు పట్టించుకోలేదు.
దీనికి స్టాఫ్ పెంచేసి మంచిగా చేసేస్తే ఇవి చాలా చిన్నది సార్. అగ్రికల్చర్కి పోలిస్తే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ లెస్ దెన్ 15% అనుకో. మాత్రం జీడిపి ఏంటిదంటే 3.5-4 times మోర్ దెన్ అగ్రికల్చర్. సో పొటెన్షియాలిటీ చూడాలి. ఎక్స్టెంట్ చూడవద్దు అంటే నేను దానికి తక్కువ అంచనా చేయమని అంటలేను, అది కూడా ఉండాలి. మాత్రం దీనికి కూడా కొంచెం బలపరిచేస్తే ద థింగ్స్ విల్ బి డిఫరెంట్. కాబట్టి